హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిరణ్ మై క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈరోజు డిజైన్ వచ్చేసి ఒక పక్షి, ఒక పువ్వు, ఒక జుంకి, అలాగే అక్కడక్కడ చిన్న చిన్న మగ్గం బుటీస్ అనమాట. వినడానికి గమ్మత్తుగా ఉందా? ఏదో సరదాగా చెప్పేలే కానీ డిజైన్లోకి వచ్చేద్దాం. నేను ఏదైతే సరదాగా చెప్పాను అలాగే డిజైన్లో కూడా మనకి టూ సైడ్స్, అటు ఇటు టూ టైప్స్ ఆఫ్ లోటస్ వచ్చాయి. ఇటు మొత్తం 4 లోటస్లు వచ్చాయి. అలాగే ఇటు బర్డ్స్ వచ్చాయి. అండ్ మిడిల్లో మనకు వచ్చేసి ఒక చాన్బలి టైప్లో ఒక జుమ్కీ వచ్చింది. అండ్ ఈ తామర పువ్వు చుట్టూతో కూడా లతల్లాగా వచ్చేసి లీవ్స్ అలా డిజైన్ వచ్చిందనమాట. అండ్ ఫైనల్ ఫినిషింగ్గా వచ్చేసి ఇక్కడ వీళ్ళకి మగ్గం బుటీస్ అనేది ఇచ్చామన్నమాట. మగ్గం బుటీస్లో మనం చిన్న చిన్న కుందన్స్ అటాచ్ చేసాం. సో మనకి ఈ బుటీకి మగ్గం బుటీ ఫినిషింగ్ ఉండడం వల్ల ఈ కుందన్స్ కూడా అంత తేలిగ్గా అయితే పోవు. అండ్ మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కూడా సేమ్ ఇలాగే 2 లోటస్లు వచ్చేసి లతల్లాగా వచ్చేసి లీవ్స్ వచ్చి మీరు ఫినిషింగ్ చూసినట్లయితే ఎక్కడ కూడా మనకి అవుటర్ లైన్ కూడా అంతా చక్కగా మంచిగా ఉంది, నీట్గా ఫినిషింగ్ అనేది. ఈ లైన్ కూడా చూసారా, మనకి ఈ ఫ్రంట్ పార్ట్ లైన్ కూడా మనకి ఒక జిగ్జాగ్ సిస్టమ్ లాగా చక్కగా ఉంది ఫినిషింగ్. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు బ్యాక్లో కూడా మన ఈ బర్డ్ చుట్టూతా ఇలా కర్వ్ లాగా వచ్చి సేమ్ మళ్ళీ ఇక్కడ యూ లాగా వచ్చేసి యూ నెక్ లాగా వచ్చి మళ్ళీ సేమ్ బర్డ్ చుట్టూతో ఇలా వచ్చింది. నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది. మనం డిజైన్ వేసినట్లే చక్కగా స్టిచ్ చేసుకుంటే అంత అందంగా ఉంటుంది అనమాట. మీరు ఫినిషింగ్ చూసినా కూడా ఎక్కడైనా సరే మనకి బర్డ్లో కూడా పెటల్స్ వచ్చేసి ఈ రెక్కలు వచ్చేసి చక్కగా నీట్గా ఉన్నాయి. ఫినిషింగ్ అనేది మీకు ఈ లీవ్స్ అనేది మనకు బర్డ్లో వచ్చేసి మనకి బ్లూ కలర్ అలాగే డార్క్ గ్రీన్ కలర్ యూస్ చేసాం మనకి. అండ్ అందుకని లీవ్స్లో వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ అనేది లైట్ కలర్ యూస్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ బ్లౌజ్ వచ్చేసి కొంచెం డార్క్ కలర్ అనమాట. అందుకని లీవ్స్ వచ్చేసి మనకి లైట్ కలర్ యూస్ చేయడం వల్ల చాలా మంచి లుక్ అనేది వచ్చింది. ఈ బర్డ్లో కలర్స్ అయితే సేమ్ శారీలో ఉన్న పికాక్లో ఏ కలర్స్ అయితే ఉన్నాయో అవే యూస్ చేసి నేను మీకు ఆ శారీ కూడా చూపిస్తాను. ఈ శారీలో చూసుకున్నట్లయితే 2 టైప్స్ ఆఫ్ పికాక్స్ వచ్చాయి. సో ఇక్కడ ఇలా చిన్న చిన్న పికాక్స్ వచ్చాయి కదా, అదే ఒకటి. అండ్ ఇక్కడ చూసినట్లయితే సో దీంట్లో బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్ వచ్చినాయి మెయిన్గా. అలాగే ఈ పీకాక్ యొక్క ముక్కు అనేది, నోరు అనేది రెడ్ కలర్లో వచ్చింది. సేమ్ ఈ వర్డ్ కూడా బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్ యూస్ చేసాము. ముక్కుకి రెడ్ కలర్ యూస్ చేసాం. సేమ్ ఈ పీకాక్ యొక్క ఐస్లో ఏదైతే ఉన్నాయో వైట్ ప్యాటర్న్ అండ్ మిడిల్లో బ్లూ డాట్, సేమ్ దీని ఐస్ కూడా చక్కగా ఐస్ వైట్ ఇచ్చి బ్లూ కలర్ డాట్స్ ఇచ్చాము. ఐస్ మిడిల్లో ఈ బ్లూ కలర్ కుందన్ అనేది ఇచ్చాక చాలా లుక్ అనేది చాలా బాగా వచ్చింది. అండ్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఫినిషింగ్ అవుట్లైన్ ఇచ్చామన్నమాట రెండింటికి కూడా. నేనేమో బ్లౌజ్లో వర్క్లో ఉన్నది ప్యారెట్ అంటాను, మా పాప ఏమో పికాక్ అంటుంది. సో ఈ బ్లౌజ్లో, శారీలో కాదండో, ఈ బ్లౌజ్లో ఏదైతే వర్క్లో కనిపిస్తుందో బర్డ్ అది పికాకా ప్యారెట్ అనేది మాత్రం మీరు కంపల్సరీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. అండ్ ఇక్కడ శారీలో చూసుకున్నట్లయితే లీవ్స్ మనకి లైట్ ప్యారెట్ గ్రీన్లో వచ్చాయి కాబట్టి ఈ బ్లౌజ్ కూడా డార్క్ కలర్ రావడం వల్ల లీవ్స్ అన్నీ కూడా లైట్ కలర్లో యూస్ ఇచ్చామన్నమాట. ప్యారెట్ గ్రీన్ కలర్లో ఇచ్చాము. మీకు ఇక్కడ మధ్యలో జుమ్కీ వచ్చేసరికి అన్ని కలర్స్ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ యూస్ చేసామన్నమాట. ఇక్కడ గోల్డ్ కలర్, నెక్స్ట్ బ్లూ, మళ్ళీ లైట్ గోల్డ్ కలర్, దెన్ ఇక్కడ కొంచెం అలాగా 1 by 1 ఒక లైట్ కలర్, డార్క్ కలర్, లైట్ కలర్, మళ్ళీ ఇక్కడ కొంచెం మిక్సింగ్ కలర్ అలా రావడం వల్ల మనకి డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇలా ప్లెయిన్గా వదిలేసేయకుండా మనకి మొత్తం ఇలా మగ్గం బుటీస్లా ఇచ్చేసి అక్కడక్కడ కుందన్ వర్క్ ఇచ్చాం. మనకి చూడడానికి కూడా కొంచెం మగ్గం వర్క్ ఫినిషింగ్ కూడా వచ్చిందనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా చూపించాను కదా, మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా మీరు చూసినట్లయితే ఈ లైన్స్ చూసారు ఎంత చక్కగా జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా ఎంత నీట్గా వచ్చిందో అవుటర్ లైన్ అనేది. ఇక్కడ కూడా సేమ్ అలాగే చూపించాను కదా, మనకి బర్డ్ చుట్టూతోనే అవుటర్ లైన్ అనేది నీట్గా ఫినిషింగ్ వచ్చింది. అండ్ ఈ లోటస్ చుట్టూతా కానీ ఈ లతల చుట్టూతా కానీ అవుటర్ లైన్ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా ప్యాటర్న్ అనేది చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది. మీకు ఈ డిజైన్ నెంబర్ అనేది నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. అలాగే ఈ డిజైన్కి హ్యాండ్స్ వచ్చేసి ఇలాగే 2 బాల్స్ వచ్చేస్తాయండి. మనకు కావాలంటే ఏ రకంగా కావాలంటే లోటస్ కావాలంటే లోటస్ లేదంటే బర్డ్స్ లేదంటే చాన్బలీస్ ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తాము. బట్ ఈ కస్టమర్కి హ్యాండ్ మీద ఇలాగ జరీ ఇచ్చేసారనమాట బాగా. సో అందువల్ల వీళ్ళు హ్యాండ్స్ అయితే వద్దన్నారు, ఈ పెద్ద జరీ రావడం వల్ల. సో హ్యాండ్స్ ఇవే చాలా అని చెప్పారు. దీని మీద వర్క్ చేసినా అంత కనపడదు, దట్టు వాళ్ళకి హ్యాండ్స్కి ఇదే ఇలా చాలా అన్నారు కాబట్టి హ్యాండ్స్ అయితే ఏం డిజైన్ చేయలేదు, ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రమే ఇలా చేసామన్నమాట. సో మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి వీడియోకి. అలాగే మీకు ఈ డిజైన్ ఆర్డర్ చేయాలనుకుంటే మా నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేదా డిజైన్ పర్చేస్ చేయాలనుకున్నా కూడా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.